నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియోస్ కానీ కొత్తగా చూస్తుంటే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవాళ వీడియో అయితే అరిసెలండి, అంటే మేమైతే అతిరసాలు అని అంటాం. సో చూడండి ఎలా వచ్చాయో, మేమైతే నీట్గా ఇలా చేసుకున్నాం. సో వీడియో అయితే వెళ్తుంది, చూసేయండి. సో ముందుగా అయితే బెల్లము, ఈ బెల్లంని అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి కొద్దిగా వాటర్ వేసి అయితే బాగా కరిగించుకోవాలి. అందుకని కొద్దిగా హీట్ చేస్తే కరిగిపోతుంది అనేసి ఇలా కరిగించుకుంటున్నాం అన్నమాట. మొత్తం కరిగిపోయిన తర్వాత ఇలా ఒక పల్చటి క్లాత్ పెట్టి ఫిల్టర్ చేసుకోవాలి. సో అది ఇంకా పాకం అవ్వలేదు, బట్ ఎందుకంటే దాంట్లో చెత్త ఏమన్నా ఉన్నా, అంటే రాళ్ళు ఏమన్నా ఉన్నా కూడా ఫిల్టర్ అయిపోయి నీట్గా ఉంటుందని చేస్తారనమాట. సో ఇదిగోండి, ఇప్పుడు పాకంకి అయితే పెట్టేస్తున్నారు. పాకం అయితే రెడీ అవుతుందన్నమాట స్టవ్ పైన. సో అది లేట్ అవుతుంది. సో అంటే దాంట్లో చాలా ఉంటాయంట పాకాలు, అంటే తీగ పాకం అని, బురుగు, అలా చాలా చాలా ఉంటాయి. సో మెయిన్ పాకం అయితే అలా ప్లేట్లోకి కొద్దిగా అలా వేయగానే ఉంటగా వస్తే పాకం అయితే రెడీ అయిపోయినట్లు అని చెప్తారు. సో అదిగోండి, అలా పాకం అయితే రెడీ అవుతూ ఉంది. అది రెడీ అయిపోయిన వెంటనే అంటే సెకండ్స్లో వచ్చేస్తుంది అంటారు. సో తీసి పెట్టేశాక అదిగోండి, దాయితే బియ్యం పిండి అండి. నైట్ అంతా ఓవర్ నైట్ అయితే సోక్ చేసి తర్వాత కొద్దిగా లైట్గా ఆరనిచ్చిన తర్వాత పిండి ఇలా కొట్టుకొని రావాలన్నమాట. సో ఇలా మిషన్కి వెళ్ళి కొట్టించుకొని వస్తారు మేము పల్లిలో. సో అదిగోండి, అలా అయితే కొద్ది కొద్దిగా వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి కాబట్టి అలా మొత్తం బాగా కలుపుతున్నాం. ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతనే అంటే ముద్ద ముద్దగా లేకుండా నీట్గా కలుపుకోవాలి. సో ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకొని, పెద్ద ప్యాన్ అనమాట ఇది మాది. సో అందులోకి తగినంత ఆయిల్, ఎంత అంటే డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ అయితే వేసుకోవాలి. సో అదొక పక్క మా అమ్మమ్మ పెడుతున్నారు. అలాగే ఇదిగోండి, ఈ పిండి అయితే కలుపుతూనే ఉన్నాము. ఎందుకంటే ఎక్కువైతే టైట్ అయిపోతుంది, తక్కువైతే అంటే జారిపోతుంది. సో అందుకని అలా పెడతారనమాట. చూసుకొని నీట్గా వేసుకోవాలి అని అలా కొద్ది కొద్దిగా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటారు. మిక్స్ చేసుకున్న తర్వాత అదిగోండి, ఆయిల్ అయితే పెట్టేసి హీట్ చేసేస్తున్నాం. అలానే చూస్తున్నట్లయితే అదిగోండి, మొత్తం అయితే అలా బాగా మిక్స్ చేసేసాం. మిక్స్ చేసిన తర్వాత దానిపైన అయితే నెయ్యి అయితే వేసేస్తాం అన్నమాట. నెయ్యి ఎందుకు వేస్తాము అని అంటే ఆరిపోకుండా అలానే టేస్ట్ చాలా బాగుంటుందని నెయ్యి అయితే వేసేస్తారని నెయ్యి అయితే వేస్తాం మేమైతే. అదిగో చూడండి, ఇప్పుడైతే ఒక డబ్బా మొత్తం నెయ్యి అయితే మొత్తం వేసేసి బాగా మిక్స్ చేసేస్తాం మళ్ళీ. సో చాలామంది అయితే నెయ్యి ప్రిఫర్ చేస్తారు. నెయ్యి వద్దని అనుకున్న వాళ్ళు, ఇష్టం లేదనుకున్న వాళ్ళు అప్పుడైతే ఆయిల్ అక్కడ హీట్ అవుతుంది కదా, ఆ ఆయిల్ కొంచెం హీట్ అయిన ఆయిల్ అయితే అందులో వేస్తారనమాట. ఎందుకంటే కొంచెం నీట్గా రావడానికి. అలానే మెత్తగా ఫాస్ట్గా అయిపోతుంది. దానిపైన మూత పెట్టాలి, లేదు అని అంటే ఆరిపోతుంది. ఆరిపోతే మళ్ళీ అరిసెలు రావు, అందుకనేసి మూత పెట్టేస్తారు. సో అదిగోండి, కొద్దిగా వేసి మళ్ళీ నీట్గా అంటే మెత్తగా కలుపుకున్నారు. మా అత్త, మా అమ్మమ్మలు, అలానే మా పిన్ని, మా బాబాయ్, భాగ్యమ్మ, మా చెల్లెలు, అలానే పక్కన ఇంటి ఒక అక్క, అందరం కూర్చొని ఇలా అయితే నీట్గా చేసుకున్నాం అనమాట. అంటే ఒకరినొకరిని కమెంట్ చేసుకుంటూ, అలానే సోనుని అయితే కొంచెం కమెంట్ చేస్తూ ఆడుకుంటూ, సో నువ్వు వస్తున్నావు, అవి వస్తాయా రావా చూసుకో, భయం వేస్తుంది, ఎక్కువ వత్తకొని ఇలా కమెంట్ చేస్తూ ఆ పిల్లతో ఆడుకుంటూ చేసామన్నమాట. అదిగోండి, మా అమ్మనైతే ఇలా హాయ్ చెప్పమానంటే అమ్మ అలా చూసి మళ్ళీ సిగ్గుపడి తలదూకుంటున్నారు. సో అందరూ అయితే ఇలా నవ్వుతూ ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట అరిసెలు చేసుకుంటూ. సో ఫైనల్గా అయితే చాలా హ్యాపీ అనిపించింది. అంటే చాలా డేస్ తర్వాత, అంటే చాలా డేస్గా చాలా మంత్స్ తర్వాత నేనైతే ఇలా అందరితో కూర్చొని అదిగోండి అలా అయితే ఎంజాయ్ చేసాము. సో ఇక్కడైతే ఇంకొక మా మరిది అనమాట, అనిల్. సో తను కూడా వచ్చారు, ఊరికే చేస్తుంటే మాట్లాడదామనేసి కొద్దిసేపు. సో అక్కడ మేమంతా ఆ పనిలో ఉంటే మా డిషి అయితే బయట మా పక్కన ఇంట్లో వాళ్ళ పిల్లలు ఉన్నారు. సో వాళ్ళ పిల్లలకి కూడా ట్యూషన్ చెప్తుంది. అలా కాదు, ఇలా చెప్పాలి, ఇలా చేయాలి, నువ్వు ఇది రాయాలి, అది రాయాలి అనేసి. సో వాళ్ళైతే అక్కడ బయట కూర్చొని ఆ పిల్ల మాత్రం ఆ పిల్లది అలా ఆడుకుంటూ ఉన్నారు. ఫైనల్గా అయితే అరిసెలు రెడీ అయిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.